నా సోదరుడైనటువంటి జటాయువు రావణాసురుడి చేత వధింపబడ్డాడన్న మాట చెప్పినవాడు ఎవడ్రా ఇక్కడ అంది. అని అసలు నా తమ్ముడు జటాయువు ఎందుకెళ్ళాడు రా జనస్థానానికి? ఆ రాముడు ఎవరు? దశరథ మహారాజు గారు జటాయువుకి స్నేహితుడు. ఆ దశరథుడు ఎందుకు మరణించాడు? ఏ కారణం చేత మరణించాడు? నాకు రెక్కలు కాలిపోయాయి, నా అంతా నేను వచ్చి మీ దగ్గర కూర్చోలేను, ఉదయం లేచొచ్చి నన్ను దింపండి రా కొంచెం అంది. అంటే ఈ పడుకున్న వాళ్ళు అన్నారు, ఉట్టిదిరా మన్ని తినేయడానికి అలా అంటోంది, నిజంగా వెళ్ళి తీసుకొస్తే ఒరే మన్ని తినేస్తుంది రోయ్ అన్నారు. అంటే ఒకడు అన్నాడు, ఒరే నిజంగా చంపేసింది అనుకో, మనం ప్రాయోపవేశం కదా పడుకున్నాం, మరి భయం ఎందుకు దాన్ని తేవడానికి, వెళ్ళి తీసుకురండి అన్నారు. అంటే మరి ఇన్ని నీతులు చెప్పిన వాడు అంగదురేగా వెళ్ళాలి మొదట. అందుకని పాప ఆయన వెళ్ళాడు. వెళ్ళి మొత్తం మీద ఆ పక్షిని ఏదో ఊరగాయ జాడి పైనుంచి దింపినట్టు దింపారు. దింపి 10 మంది కలిసి జాగ్రత్తగా మోసుకుంటూ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. దానికి రెక్కలు లేవు, వీళ్ళకి నమ్మకం వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎలాగా రేపేమో చక్కగానేమో 5 క్షేత్రాలకు తీసుకెళ్తామంటున్నారు స్కూల్లోను, నాన్నగారేమో ఒక్కనాటికి 50 రూపాయలు అంటున్నారు, ఇలాంటప్పుడు తాతగారు వస్తే బాగుండు, పాపం పోన్లేరా వెళ్తాడు పిల్లాడు అని నాన్నగారికి నచ్చజెప్పి 50 రూపాయలు ఇస్తున్నారు అనుకుంటుండగా తాతగారు వచ్చారనుకోండి, మన వాళ్ళందరూ తాతగారు చుట్టూ చేరిపోయినట్టు ఈ వానరాలన్నీ ఆయన చుట్టూ చేరి సంపాతి చుట్టూ, ఇటు ఇంత పచ్చున్నావు, నీకు రెక్కలు లేవు, ఏమిటయా ఇలా ఉన్నావు ఆయన చుట్టూ చేరారు. చేరితే ఆయన అన్నాడు, రే ఆ మాటలు సరే కానీ అసలు మా జటాయువు ఏమయ్యాడు రా అని అడిగాడు. అడిగితే అంగదుడు మళ్ళీ రామకథ మొదలెట్టాడు. రామకథ తెలిసో తెలియకో చెప్పుకున్నారు, వీళ్ళ ప్రాణాలకి మళ్ళీ దారి దొరికింది. అందులో మళ్ళీ మొదలెట్టారు రామకథ. ఏమని? మళ్ళీ రాజా కృత్స్నస్య జగత ఇక్ష్వాకూణాం మహారథ రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయా పితుర్నిర్దేశ నిరతో ధర్మ్యం తంధానమాశ్రితః తస్య భార్యా జనస్థానాద్ రావణేన కృతా బలాత్ అని మళ్ళీ కథ అంతా చెప్పడం మొదలుపెట్టాడు. మళ్ళీ కోసల రాజ్యమునకు రాజధాని అయోధ్య, దానిని ఇక్ష్వాకు వంశీయులు పరిపాలించినారు. మీకు ఈ కథ అంతా ఇప్పటికి వచ్చేసే ఉంటుంది. అందుకని అదిగో అటువంటి రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వచ్చినారు. ఆయన భార్య సీతమ్మతో కలిసి అరణ్యవాసానికి వచ్చి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో 10 తలలు కలిగినటువంటి రాక్షసుడైన రావణుడు వచ్చి సీతమ్మని అపహరించడం చేత రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసుకుని ఇచ్చిన మాటకి కట్టుబడి వారిని వధించి సుగ్రీవుడిని రాజ్యమునందు ప్రతిష్ఠిస్తే ఆ సుగ్రీవుడు మిత్రునికిచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసమని అన్ని దిక్కులకి వానరాల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకొచ్చినటువంటి అంగదుడిని పడేటటువంటి యువరాజునైన నానాయకత్వంలో ఉన్న వానరులు పొరపాటున స్వయం ప్రభా బిలంలోకి వెళ్లి వేల తప్పిపోయి చాలా కాలం ఉండిపోయి వెనక్కిడితే ఆయన చంపేస్తారని భయపడిపోయి ప్రాయోపవేశం చేసి ఇంకేమీ ప్రయోజనం లేదు, ఇక్కడ పడుకుని రామకథ చెప్పుకుంటుండగా హఠాత్తుగా నువ్వెరిచావు, నువ్వెవరు అని అడిగాడు. అడిగితే మళ్ళీ ఒకసారి తెలియకో ఆవృత్తి అయింది. మళ్ళీ రామకథ చెప్పారు. చెప్పగానే ఆవిడ అంది, ఆ వచ్చినటువంటి సంపాతి అన్నాడు, ఆదిత్యముపయాతౌ స్మో జ్వలంతం రశ్మిమాలినం ఆవృత్యాకాశ మార్గేతు జవేన స్మాగతౌ భృశం మధ్యం ప్రాప్తే దినకరే జటాయురవసీదతి తమహం భ్రాతరం దృష్ట్వా సూర్యరశ్మిభిర్వర్ధితం పక్షాభ్యాం చాదయామాస స్నేహాత్ పరమవిహ్వలః నిర్దగ్ధపక్ష పతితో వింధ్యేహం వానరశభాః అహమస్మిన్ వసంధాతుః ప్రవృత్తిం నోపలక్షయే అని నేను ఒకానొకప్పుడు సంపాతి అనబడేటటువంటి నేను జటాయువు సోదరులు మేమిద్దరం కలిసి ఒకనాడు నిష్కారణంగా ఒక పందెం వేసుకున్నాం. సూర్య భగవానుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తాద్రికి వెళ్ళిపోయేంత వరకు ఆయనతో పాటుగా కలిసి బయలుదేరి ఆ పథంలో ఆయనతో పాటుగా ప్రయాణం చెయ్యాలి అని అనుకున్న ప్రకారంగా నేను జటాయువు కలిసి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతూ ఉండగా మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. మధ్యం దినటువంటి మార్తాండుడై సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ సమయంలో నేను జటాయువు సూర్యుడికి దగ్గరగా ఉన్నాం. ఆ ఉన్న సమయంలో ఆ వేడిని ఇంకా జటాయువు తట్టుకోలేక అన్నయ్య వేడి తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. అని స్పృహ తప్పి పడిపోతున్నటువంటి సమయంలో తమ్ముడు నా కళ్ళ ముందు అటువంటి స్థితిని పొందుతుండగా పొందకూడదని నేను నా రెక్కల చేత పెద్దవాడిని కాబట్టి ఆచ్ఛాదించాను, తమ్ముణ్ణి రక్షించాలని. ఎంత ధర్మమో చూడండి పక్షులైతే. అందుకే స్నేహితుడు కొడుకు కోసమని ప్రాణాలిచ్చింది జటాయు, తన తమ్ముడి కోసమని తన రెక్కలు కాల్చేసుకున్నాడు సంపాతి. పక్షుల్ని చూసి నేర్చుకోవాలి నిజంగా ధర్మం అంటే ఏమిటో. అందుకని ఆ రెక్కలు ఆచ్ఛాదించాను, నా రెక్కలు కాలిపోయాయి, నేను వింధ్యపర్వత శిఖరాల మీద పడిపోయాను. నా తమ్ముడు జటాయువు ఎటు ఎగిరిపోయాడు, అతను ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలియదు. మళ్ళీ ఇంత కాలానికి మీ వల్ల ఈ మాట విన్నాను,
నా తమ్ముడైనటువంటి జటాయువు మరణించాడు అన్న వార్త వినడం చేత నాకు విశేషమైనటువంటి ఖేదం కలుగుతోంది. జలతర్పణం ఇవ్వాలి అనుకుంటున్నాను. నా అంత నేనుగా ఎగరలేను. అందుకని నన్ను పట్టి తీసుకెళ్లి ఆ సముద్ర జలాల దగ్గర దింపండి, ఒక్కసారి నేను తర్పణలిస్తాను అని అడిగింది. అడిగితే తీసుకెళ్లారు. వచ్చిన తరువాత ఆయన అడిగాడు, ఏమయ్యా మహానుభావ సంపాతి, ఆ జటాయువు రామకార్యంలో సాయం చేశాడు, నువ్వు కూడా రామకార్యంలో ఏమైనా సాయం చెయ్యగలవా? నీకేమైనా సీతమ్మ జాడ తెలుసా అని అడిగాడు. అంటే మనస్సు యందు ఉద్విగ్నత కలిగితే వీళ్ళని అడగచ్చా, వీళ్ళని అడగకూడదా? ఉండదు. అందుకని అయ్యో రెక్కలు కాలిపోయిన వాడు పాప ఆయనకేం తెలుస్తుందండి అని వెళ్ళిపోలేదు. ఇంకా అదృష్టం. అడిగారు. రామకథ నోటితో చెప్పుకున్నటువంటి పుణ్యం ఆ అడగడమే కాపాడింది. ఒక్కొక్కసారి మనం చూడండి, నిజంగానండి ఎందుకు ఆ టర్నింగ్ తిరుగుతూ తిరుగుతూ గబుక్కున ఆయన అడిగాను, ఏమంటే ఇటువైపు వెళ్ళావా అని ఏదో పూర్వపాలోచన మీద వెళ్ళిపోబోయాను. కానీ గబుక్కున ఆయన అడిగితే, అయ్యో గిరి ప్రదక్షిణానికి ఇటు వెళ్ళాలండి, ఇటు వెళ్ళిపోతే బెంగళూరు వెళ్ళిపోతారన్నాడు, లేకపోతే ఓ 5 గంటలో 6 గంటలో నడిచి ఆ బెంగళూరు రోడ్లో వెళ్ళిపోదును, అదృష్టం ఆయన ఇటు అన్నారు కాబట్టి గిరి ప్రదక్షిణానికి ఇటు తిరిగానండి అంటాడు. ఆ అడగడమే మేలు చేస్తుంది. రామకథ చెప్పుకున్నటువంటి పుణ్యం ఇప్పుడు కాపాడుతోంది. మీకు తెలుసా ఆ సీతమ్మ తల్లి జాడ అని అడిగాడు. అడగ్గానే ఆయన అన్నాడు, నిర్దగ్ధ పక్షో వృద్రోహం హీనవీర్యం ప్లవంగమాహ వాంగ్మాత్రేణ తు రామస్య కరిష్యే సాహ్యముత్తమం. ఎంత గొప్ప మాట మాట్లాడాడో చూడండి. రెక్కలు కాలిపోయాయ్యా నాకు, నేను ఇవాళ ఇలా పడున్నాను, ఇంతకన్నా నేనేం చెయ్యగలను? కానీ రామకార్యానికి నేను మాట మాత్రం సాయం చేస్తాను. నేను చెయ్యగలిగిన సాయం అదే. ఏమిటో తెలుసా నేను చేయగలిగిన మాట సాయం? సీతమ్మని ఎక్కడ ఉందో రావణాసురుడు అపహరించి ఎక్కడ పెట్టాడో నాకు తెలుసు. ఎలా తెలుసో చెప్తాను, మీరు వినండి అన్నాడు. తరుణీ రూప సంపన్న సర్వాభరణ భూషిత హ్రియమాణా మయా దృష్ట రావణేన దురాత్మన క్రోశంతి రామ రామేతి లక్ష్మణేతి చ భామిని భూషణాంజప విద్యంతి గాత్రాణి చ విధూన్వతి. ఆ సీతమ్మ తల్లి ఆ రావణాసురుడు అపహరించి తీసుకెళ్లిపోతున్న సమయంలో ఆవిడ మంచి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ, అపురూపమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి తల్లి భయము చేత విప్పలయ్యి కొట్టుకుంటుండగా ఆ తల్లిని ఆడత్రాచుపాముని పట్టి తీసుకెళ్లినట్టుగా రావణాసుడు ఆకాశ మార్గంలో తీసుకెళ్లాడు. ఆ తల్లి కొంగు చింపి మూట కట్టి ఆభరణములు విడిచిపెట్టడం కూడా నేను చూశాను. పుత్రో విశ్రవస సాక్షాత్ భ్రాతా వైశ్రవణస్య చ అధ్యాస్తే నగరీం లంకాం రావణో నామ రాక్షస ఇతో ద్వీప సముద్రస్య సంపూర్ణే శతయోజనే తస్మిన్ లంకాపురీ రమ్య నిర్మితా విశ్వకర్మణ జంబూనదమయైర్దారై చిత్రై కాంచన వేదికై ప్రాకారేణార్కవర్ణేన మహతా సుసమావృత తస్యాం వసతి వైదేహి దీనా కౌశేయవాసిని రావణాంత పురే రుద్ధ రాక్షసీభిః సురక్షిత జనకస్యాత్మయాం రాజ్ఞస్తత్ర ద్రక్షత మైథిలీం తత్ర జ్ఞానేన ఖలు పశ్యామి దృష్ట్వా ప్రత్యాగమిష్యత అద్య పంధా కులింగానాం ఏ చాన్యే ధాన్యజీవినః ద్వితీయో బలిభోజానాం ఏ చ వృక్షా ఫలాసినః భాసాస్తృతీయం గచ్చంతి క్రౌంచాశ్చ కురవైః సహ స్వేనాశ్చతుర్థం గచ్చంతి గృధ్రా గచ్చంతి పంచమం బల వీర్యోపసంపన్నానాం రూప యౌవనశాలినాం షష్ఠస్తు పంథా హంసానాం వైనతేయ గతిపరా ఇహస్తోహం ప్రపశ్యామి రావణం జానకీం తథా అస్మాకమపి సౌవర్ణం దివ్యం చక్షుర్బలం తథా తస్మాదాహార వీర్యేణ నిసర్గేణ చ వానరాః ఆ యోజన శతాత్ సాగ్ర దయం పశ్యామని నిత్యశః అని ఆయన అన్నాడు. ఆ తల్లిని తీసుకుని వెళ్లిపోతుండగా నేను చూశాను. ఆ సీతమ్మని తీసుకెళ్లినటువంటి వాడు 10 తలలు కలిగినటువంటి రావణాసురుడు. ఆయన విశ్రవసో బ్రహ్మ అని పిలువబడేటటువంటి విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, సాక్షాత్తుగా కుబేరుని యొక్క తమ్ముడు, లంకానగరానికి అధినేత, పేరు రావణుడు. ఈ సముద్రాన్ని 100 యోజనముల వైశాల్యములు కలిగి ఉంటుంది. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెడితే దక్షిణ దిక్కున లంక ఉంటుంది. అక్కడ ఎక్కడ చూసినా బంగారు వేదికలతోటి రత్న వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములు పొదగబడినటువంటి స్తంభములతో నిర్మింపబడినటువంటి భవంతులుంటాయి. ఐశ్వర్యానికి మారుపేరు లంక. అటువంటి లంకా పట్టణంలో అత్యంత దీనురాలై పచ్చని పట్టుపుట్టం కట్టుకుని ఏడుస్తూ చుట్టూ రాక్షస స్త్రీలుండగా సీతమ్మ తల్లి ఉన్నది. మీకెలా తెలుసు అని అడుగుతారేమో, నేను ఇక్కడే కూర్చుని సీతమ్మ తల్లిని చూడగలుగుతున్నాను. దివ్య దృష్టితో మేము చూడగలం. మాకు ఆ శక్తి ఉంది. ఎందుచేత అంటే భూమి నుంచి ఆకాశమునకు కొన్ని అంతరములున్నాయి. మొట్టమొదటి అంతరంలో తమ కాళ్ల దగ్గరున్నటువంటి ధాన్యాన్ని ఏరుకుని తినేటటువంటి కులింగములనేటటువంటి పక్షులు ఎగురుతాయి.
రెండవ మార్గంలో కాకులు ఎగురుతాయి, చెట్ల మీద పండేటటువంటి పళ్ళని తినేటటువంటి పక్షులు ఎగురుతాయి. మూడవ అంతరంలో భాసములు, క్రౌంచములు, గోరువంకలు ఎగురుతాయి. నాలుగవ అంతరంలో డేగలు ఎగురుతాయి. ఐదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో వైనతేయులం కాబట్టి, వినతాపుత్రులం కాబట్టి, గరుడు అరుణుని యొక్క సంతానంలో గరుడు అరుణుడు అనబడేటటువంటి అన్నదమ్ముల్లో అరుణుని యొక్క సంతానం కాబట్టి మేము వినతపుత్రులైన వైనతేయులం కనుక ఏడవ అంతరంలో ఎగురుతాం కాబట్టి మేము తినేటటువంటి తిండి చేత, సహజంగా మేము జన్మించినటువంటి జాతి చేత 100 యోజనముల అవతల ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడే కూర్చుని చూడగలిగినటువంటి గొప్ప దృష్టి శక్తి మా కంటికి ఉంటుంది. మాకు వైనతేయులుగా, గ్రద్దలుగా మాకున్న గొప్ప బలం కంటి చూపు యథార్థమే. ఎందుచేతంటే గ్రద్ద ఎక్కడో ఎగురుతుంటుంది ఆకాశంలో, ఓ చిన్న పెంట కుప్ప దగ్గర ఆడుకుంటున్న కోడి పిల్లని చూస్తుంది. చూసి తల్లి రెక్క పెట్టే లోపల ఆకాశంలోంచి వచ్చి కోడి పిల్లని కాళ్ళతో తన్నుకుపోతుంది. అంత పైనుంచి చూస్తుంది. ఒక సామాన్యమైన గ్రద్దకంత శక్తి ఉంటే వైనతేయులైనటువంటి ఈ జటాయువుకి, సంపాతికి ఎటువంటి శక్తి ఉంటుంది? అందుకని నేను ఇక్కడే కూర్చుని చూస్తున్నాను. అదిగో దూరంగా లంకాపట్టణంలో, అశోకవనంలో శిశుపావృక్షం కింద రాక్షస స్త్రీల చేత ఆవరింపబడినదై సీతమ్మ తల్లి దుఃఖిస్తూ కూర్చుని ఉన్నది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడుంటే సీతమ్మ తల్లి యొక్క దర్శనం చెయ్యవచ్చు. ఇది నేను మాట మాత్రంగా చెయ్యగలిగిన సాయం. ఎందుచేత అంటే ఇంతకన్నా సాయం చెయ్యడానికి నా రెక్కలు కాలిపోయాయి అని చెప్తూ సంపాతి ఒక మాట చెప్పాడు. తం అవేవం గతం పుత్ర సుపార్శ్వో నామనామత ఆహారేణ యథాకాలం బిభక్తి పతతాంబర తీక్ష్ణ కామాస్తు గంధర్వ తీక్ష్ణ కోపా భుజంగమా మృగానంతు భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణ క్షుధావయం. పాపం ఎంత జాలిగా చెప్పుకున్నాడో చూడండి. ఏమయ్యా, ఉన్నమాట చెప్తున్నాను. గంధర్వులకి కామం ఎక్కువ, పావులకి కోపం ఎక్కువ, మృగాలకి భయం ఎక్కువ, పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకే దిక్కుమాల పిచ్చుక ఇంత ఉంటుంది, దాని కడుపు ఇంత ఉంటుంది, పొద్దుటి నుంచి అలరి అలా వస్తూనే ఉంటుంది. ఏదో ఇలా టిక్కు టిక్కు ముక్కును కొట్టుకుంటూ ఉంటుంది, పోతూ ఉంటుంది, తింటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఏదో మధ్యాహ్నం 1 గంటకు వచ్చి ఇంత తినేస్తే మళ్ళీ రాత్రి 9 వరకు మనకి ఏ గొడవ ఉండదు. ఇంత మనిషినున్నాను, ఇంత కడుపు ఉంది, 1 గంటకి తింటే నాకే 7 వరకు 8 వరకు ఏం అక్కర్లేదే. ఇటు పిచ్చుకి ఇంత ఉంటుంది, దానికి ఇంత కడుపు ఉంది, తెల్లార కట్టలేస్తుంది, మొహం కడుక్కోక్కర్లేదు, స్నానం చెయ్యక్కర్లేదు, సంధ్యావందనం చేసుకోక్కర్లేదు, అనుష్ఠానం లేదు, ఆఫీసులో అటెండెన్స్ ఆఫీసర్ గారు పట్టుకెళ్ళిపోతారన్న బెంగలేదు. దానికి పని ఏమిట్రా అంటే వెళ్ళడం, కొట్టుకోవడం, తెచ్చుకోవడం, తింటూ ఉండడం అంతే. ఇంత తిన్నా కూడా దిక్కుమాల పిచ్చుక పొద్దున్న చూసినప్పుడు ఎంత ఆత్రంగా తింటుందో రాత్రి అలాగే తింటుంటుంది. అవకాశం ఉండాలి కానీ ఇటు దీని కడుపు నిండదా అనిపిస్తుంది మనకి. ఆ పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకని అంత ఆకలితో ఉన్న పక్షులు కదా, నేను కూడా అటువంటి వాణ్ణి. ఇంకా ఎంత పెద్ద స్వరూపం ఉన్న నాకెంత ఆకలి ఉంటుంది. కానీ వచ్చిన ప్రమాదం ఏమిటంటే నాకు రెక్కలు లేవు తినడానికి. అందుకని నా కొడుకు పేరు సుపార్శ్వుడు. ఆయన రోజు వెళ్లి పాపం నాకు ఆహారం తెచ్చేవాడు, తెచ్చి ఆహారం పెట్టేవాడు, తింటూ ఉండేవాణ్ణి. ఒకానొక నాడు నాకు ఆహారం తేవడానికి వెళ్ళినటువంటి నా కుమారుడు ఎంతసేపటికి వెనక్కి రాలేదు. కడుపు నకనకలాడిపోతూ నేను చూస్తున్నాను. ఇంతలో ఒట్టి చేతులు ఊపుకుంటూ నా కొడుకు వచ్చాడు. నాకు చాలా కోపం వచ్చి నా కొడుకుని నిగ్రహించి నిందించాను. అప్పుడు నా కొడుకు అన్నాడు, నాన్నగారు నా దోషం లేదండి, నేను పొద్దున్నే వెళ్లి సముద్రంలో మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద 2 పాదములను ఉంచి ఆ సముద్ర జలాల్లోకి చూస్తున్నాను. ఏదైనా ఒక పెద్ద ప్రాణి కనపడగానే తన్నుకొచ్చి మీకు పెడదాం అనుకున్నాను. కానీ ఇంతలో ఆకాశ మార్గంలో నల్లటి కాటుకలో స్వరూపంతో ఉన్నటువంటి ఒక రాక్షసుడు వస్తున్నాడు. కొంగలబారు ఆకాశంలో ఉంటే ఎలా ఉంటుందో అటువంటి ముత్యాలహారం వేసుకున్నాడు. పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన నురుగు ఎలా ఉంటుందో అటువంటి తెల్లటి బట్ట కట్టుకున్నాడు. అటువంటి నల్లటి శరీరం మీద మేఘం మీద మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఒక స్త్రీ తన్నుకుంటోంది. హా రామ, హా లక్ష్మణ అని అరుస్తోంది. ఆవిడ్ని తీసుకొని వస్తున్నాడు. నేను చూసి మంచి ఆహారం దొరికిందిరా, వీణ్ణి తన్నుకుపోతాను ఇవ్వాలనుకున్నాను. కానీ వాడు దగ్గరికి వచ్చి నాకు నమస్కారం చేసి ఒక మాట అన్నాడు. మహానుభావ, నాకు దారి విడిచిపెట్టవయ్యా అన్నాడు. ఎంతటి వాడైనా నాన్నగారు చాలా బ్రతిమాలుతూ సామంతో మాట్లాడితే ఇంగిత జ్ఞానం ఉన్నవాడెవడు అటువంటి వాడిని ధిక్కరించకూడదు కదా. ఈ నీతి తెలుసున్నవాడిని కాబట్టి నాన్నగారు వదిలిపెట్టేశానండి. కానీ చిత్రం ఏమైందంటే వాడిని వదిలిపెట్టేశాక వాడు వెళ్ళిపోయాడు. వెంటనే ఆకాశంలో ఉన్న ఋషిగణాలు, దేవతలు అందరూ నా దగ్గరికి వచ్చి, నాయన అదృష్టవంతుడు రా, బతికిపోయావన్నారు. అదేమిటయ్యా అన్నాను. వాడు దుర్మార్గుడు రా, వాడి పేరు రావణుడు.
నువ్వేవాడి జోలికి ఎళ్ళుంటే నువ్వు మీ నాన్న కన్నం పట్టుకెళ్ళడం కాదు, వాడు నిన్ను పడగొట్టేసేవాడు సముద్రంలో. అంతటి బలవంతుడు, వాడికి విశేషమైనటువంటి వరాలున్నాయి అని చెప్పి వెళ్ళారు అని ఆనాడు సుపార్శ్వుడు వచ్చి నాతో చెప్పాడు. అందుచేత నాకు ఈ వృత్తాంతం తెలుసు. అందుకని సీతమ్మ తల్లిని రావణాసురుడే అపహరించి తీసుకుని వెళ్ళాడు. అయితే గమ్మత్తు ఏమిటంటే, నేను వింధ్యపర్వత శిఖరముల మీద పడిపోయిన తరువాత 6 రోజుల పాటు నాకు ఏ విధమైనటువంటి స్పృహ లేకుండా పడి ఉన్నాను. 6 రాత్రులు గడిచిపోయిన తరువాత నాకు తెలివొచ్చింది. తెలివొచ్చి అటు ఇటు చూశాను, ఎక్కడా ఎవరిని నేను గుర్తు పట్టలేకపోయాను. అంటే అటువంటి పక్షి కూడా స్పృహ తప్పిపోయింది. ఎటువంటి దెబ్బ, 6 రోజులు స్పృహ లేదు. పడున్నాను, కానీ దాని అదృష్టం ఏమిటో ఇంకోళ్ళు వచ్చి దాన్ని తినేయలేదు. అలా పడున్నాను. బహుశా రామకార్యం జరగడానికి నిర్ణయింపబడి ఉన్నది, అందుకని పడున్నాను. పడి ఉన్న తరువాత 6 రోజులు పోయాక తెలివొచ్చి చుట్టుపక్కల చూసి గుర్తు పెట్టాను, ఇది వింధ్యపర్వత ప్రాంతం అని. ఓహో, నా తమ్ముడు జటాయువిటో ఎగిరిపోయాడు అని అనుకున్నాను. అనుకుని చూసుకుంటే నా రెక్కలు లేవు, కాలిపోయాయి. ఇంకా ఎటూ వెళ్ళలేను కదా అని ఆ పర్వతం నుంచి కిందకి దూకి మరణిద్దాం అనుకున్నాను. కానీ ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. నేను నా తమ్ముడు కలిసి మా ఇద్దరికి రెక్కలున్నటువంటి రోజుల్లో మేము కామరూపలం కాబట్టి మనుష్య రూపాన్ని పొందేవాళ్ళం. అక్కడ నిశాకర మహర్షి అనబడేటటువంటి ఒక ఋషి ఉన్నారు. ఆయన మహానుభావుడు. ఆయన పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళం. ఒక్కసారి ఆ మహానుభావుడి పాదాలకి నమస్కరించి ప్రాణాలు వదిలిపెట్టేద్దాం అనుకున్నాను. మెల్లిగా డేకుతూ నేను ఆ నిశాకర మహర్షి ఉండేటటువంటి ఆ ప్రాంతానికి వచ్చాను. వచ్చిన తరువాత ఆ మహర్షి అప్పుడే స్నానం చేసి నదీ తీరంలో స్నానం చేసి ఆశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు. ఎలా ఉన్నట్టయినా అథ పశ్యామి దూరస్థం ఋషి జ్వలిత తేజసం కృతాభిషేకం దుర్ధర్ష ముపావృత్త ముదున్ముఖం. ఆయన స్నానం చేసి వెళ్ళిపోతున్నాడేమో, ఆ తడి బట్టల నుంచి నీళ్లు కారుతున్నాయి. అభిషేకము చేయబడినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నడిచి వెడుతున్నాడా అన్నట్టుగా నడిచి వెడుతున్నాడు. తం వృక్షా శృమరా వ్యాఘ్ర సింహ నానా సరీసృపాః పరివారార్యోపగచ్చంతి భ్రాతారాం ప్రాణినో యథా. బ్రహ్మగారి చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో అలా నిశాకర మహర్షి స్నానం చేసి తన యొక్క ఆశ్రమంలోకి వెళ్ళిపోతుంటే ఆయన చుట్టూ ఎలుకబంట్లున్నాయి. ఆయనతో పాటుగా మురములనబడేటటువంటి మృగాలున్నాయి, పెద్ద పులులున్నాయి, సింహములున్నాయి, పెద్ద పెద్ద పావులున్నాయి. ఇవన్నీ ఆయన చుట్టూ చేరి తమకి ఉన్నటువంటి వైరాన్ని మరిచిపోయాయి. మహర్షి చుట్టూ పిల్లల్ని పెట్టుకుని మనవల్ని మనవరాళ్ళని కలిసి ఏ గోదావరిలోనో పుష్కరాల్లో స్నానం చేసి ఆ పిల్లలందరినీ చెయ్యెట్టుకుని పైకి లాక్కొచ్చి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఒడ్డు మీదకొస్తున్నటువంటి తాతగారిలా ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాణులందరినీ నవ్వుతూ పలకరిస్తూ వీళ్ళందరితో కలిసి నిశాకర మహర్షి బయటికి వచ్చారయ్యా. ఆయన ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు. ఈ వచ్చినటువంటి ప్రాణులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి అన్నారు. ఎంత గమ్మత్తు చూడండి. ఒక మహర్షి స్నానం చేసి వస్తుంటే ఆయన చుట్టూ వచ్చిన వాళ్ళు ఎవరు? కొన్ని పెద్ద పులులు, కొన్ని సింహాలు, కొన్ని ఎలుకబంట్లు, కొన్ని పాములు. ఇందులో ఏ ప్రాణికి ఇంకొక ప్రాణితో పడదు. పైగా ఒక మనిషిని చూస్తే ఇందులో ఈ ప్రాణులు ఏవైనా ఒప్పుకుంటాయి, అన్ని క్రూరత్వం కలిగినవి. పెద్ద పులులకి క్రూరత్వం, సింహాలకి క్రూరత్వం, పాములకి క్రూరత్వం. ఇటువంటి ప్రాణులు నిశాకర మహర్షి చుట్టూ చేరి ఆయనకి నమస్కారం చేస్తూ ఎంతో ప్రసన్నంగా ఆయన వెంట వచ్చాయి. అంటే తపశ్శక్తి కలిగినటువంటి ఒక మహర్షి అక్కడ ఉన్నారు అని ఏమిటి జ్ఞాపకం? అంటే ప్రాణులు ఒకదాని పట్ల ఒకదానికి ఉన్నటువంటి వైరాన్ని మరిచిపోయి జీవితం గడుపుతాయి. నీకు ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రమణ మహర్షి ఆశ్రమంలో తరచు వెళ్లే నా స్నేహితుడు ఒకడు చెప్పాడు. ఒకసారి రమణ మహర్షి ఆశ్రమంలో బాగా చీకటి పడిపోయిన తర్వాత నడిచొస్తుంటే కాలు నీటిని సరఫరా చేసేటటువంటి మెత్తటి గొట్టం మీద వేశాను అనుకున్నాడు. చాలా చల్లగా ఉంది కదా గొట్టం అనుకుని ఏమీ భయపడకుండా గొట్టం మీద కాలేశానని ఒక్కసారి తడబడి చూశాడు. చూస్తే ఇంత లావునున్నటువంటి ఒక సర్పం ఒకటి, బ్రహ్మాండమైన త్రాచుపాము, ఒక 16 అడుగుల త్రాచుపాము మిలికలతో పడుకునుంది అక్కడ. ఆ పడుకున్నటువంటి పాము మీద కాలు వేశాడు జగపతిరాజు గారమ్మ. కాలు వేస్తే ఆయన కాలు తీశాడు, పడగెత్తిలా చూసింది, మళ్ళీ వెంటనే పడగ దింపేసుకుని ఆ పాము ఈయన వంక చూడకుండా నిశ్శబ్దంగా తన దారిన తాను వెళ్ళిపోయింది. అక్కడే నెమళ్లు తిరుగుతాయి, ఇప్పటికీ నెమళ్లు తిరుగుతాయి, పావులు తిరుగుతాయి, కుక్కలు తిరుగుతాయి, కాకులు తిరుగుతాయి. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఇప్పటికీ మీరు విశాఖపట్నంలో రమణ మహర్షి యొక్క శిష్యురాలు ఇప్పటికీ ఉన్నారు.
ఆవిడ ఆశ్రమానికి మీరు వెళ్ళి చూస్తే కుర్చీల్లో ఎవరు కూర్చుని ఉంటారో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా కోటేశ్వరరావు అబద్ధం చెప్పారు అనుకుంటే వెళ్ళి చూడండి. భీమినిపట్నంలో ఉందా తల్లి ఆశ్రమం. కుర్చీల్లో కుక్క కూర్చుంటుంది, కుక్క పక్కన పిల్లి పిల్ల కూర్చుంటుంది. ఇంకో కుర్చీలో ఇంకో పెద్ద కుక్క కూర్చుంటుంది, ఆ కుర్చీ కింద పిల్లి కూర్చుంటుంది. మీరు ఆశ్రమం లోపలికి వెళదామని గేటు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇంతంత ఎత్తు కుక్కలు ఎదురొస్తాయి. ఆ కుక్కల్ని చూడగానే మనకు భయం వేసి గేటు దగ్గరికి లాగేస్తాం, ఎవ్వరు ఉండరు అక్కడ. మీరు ఆ గేటు తీసుకుని లోపల పెడుతున్నారనుకోండి, కుక్కలన్నీ మీ చుట్టూ వాసన లోపలికి వెళ్ళిన తర్వాత ఒక కుక్క స్థానాన్ని చూపిస్తుంది ఇలా కూర్చోమని. మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటారు. కూర్చుంటే ఈ ప్రాణులన్నీ అతి నిశ్శబ్దంగా ఒకదానితో ఒకటి, పిల్లి కనపడితే కుక్కతనవుతుంది, ఓ చిలక కనపడితే పిల్లి కొరుకుతుంది. ఇలాంటి ప్రాణులన్నీ కుర్చీలు ఎక్కి కూర్చుని ఉంటాయి. అది విచిత్రం, ఎవ్వరు ఉండరు అక్కడ. ఏ పిల్లి మొహంలో చూడండి, ఏ కుక్క మొహంలో చూడండి ఉద్విగ్నత కానీ వైరం కానీ ఉండదు. అలా ఒకదాన్నొకటి చూసుకుంటూ ఉంటాయి. అన్ని తలెత్తి మిమ్మల్ని చూస్తాయి, అన్ని తలదింపుకుని ఇలా పడుకుంటాయి. అక్కడే కూర్చున్న తల్లి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి బయటికి వస్తారు. ఇదిగో ఇప్పుడు చెప్పబడిందే ఆ తల్లి స్వయం ప్రభ, వృద్ధురాలైపోయినటువంటి తాపసి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ తల్లి బయటికి వస్తారు, ఒక్కసారి చూస్తారు, దర్శనం చేస్తారు, నమస్కారం చేస్తారు. ఆవిడకి మాట్లాడాలనిపిస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతారు. ఆవిడకి అనుగ్రహం కలిగితే ఒక్కొక్కసారి ఒక్కొక్క పుస్తకం ఇస్తారు, ఈ పుస్తకం చదవండి అని చెప్తారు. అందుచేత అలా కటాక్షిస్తూ ఉంటారు. అలా ప్రాణులన్నీ ఒకదాని పట్ల ఒకటి వైరము మరచి ఉండడం అంటే నిశాకర మహర్షి వెనకాతల మీరు అటువంటి స్థితి. రమణులు వెళ్ళిపోయి ఎప్పుడు ఆనాడు వెళ్ళిపోయారు. రమణులు వెళ్ళిపోయి ఇప్పటికీ 50 సంవత్సరముల పైచిలుకైపోయింది. ఇప్పటికీ మీరు రమణ మహర్షి ఆశ్రమంలో కాలు పెడితే అదే వాతావరణం. ఎందువల్ల వస్తుంది అది అంటే వారికి ఉన్నటువంటి తపశ్శక్తి. అలా ఇప్పటికీ ఋష్యశృంగ మహర్షి యొక్క తపశ్శక్తి చేత మంచి ఎండలో కప్ప నీటిలోకి దూకలేక శోషించిపోతుంటే పక్కన బిలంలోంచి త్రాచుపాం వచ్చి పడగపట్టి ఆచ్ఛాదన కల్పించి ఆ కప్పని కాపాడింది. శంకరాచార్యుల వారు ఎదురుగుండా చెట్టు కింద కూర్చుని చూశారు. ఆశ్చర్యపోయారు, ఇదేమిటి కప్పకి పాము పడగపట్టి నీడ పట్టడం ఏమిటని. వెంటనే కళ్ళు మూసుకొని ధ్యానం చేసి దివ్య దృష్టితో చూశారు. అక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేశారు. ఎప్పటి ఋష్యశృంగ మహర్షి. ఒక్కొక్క మహర్షి యొక్క తపోశక్తి ఇప్పటికీ అలాగే నిలబడిపోతుంది. అందుకే మనుష్య జన్మనిచ్చిన వారు ప్రయత్నపూర్వకంగా తపోభూములను తొక్కాలి. తొక్కడం అంటే అక్కడికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసి నమస్కారం చెయ్యాలి. అందుచేత విశాఖర మహర్షి యొక్క గొప్పతనం అంటే అది ఏదో ఆయన స్నానం చేశాట, ఆయన వెనకాల పావులు ఇళ్ళైట, పులిలు ఇళ్ళైట, సింహాలు ఇళ్ళైట, ఆయన పాకలోకి వెళ్ళిపోయాట, ఇది వెనక్కి వెళ్ళిపోయాట. అందుకోసమా ఆయన బ్రాహ్మీ శక్తి ఎటువంటిదో చూపిస్తున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు బ్రాహ్మీమయమూర్తులు అంటారు అటువంటి వారిని. అటువంటి స్థితిని పొందినటువంటి విశాఖర మహర్షి లోపలికి వెళ్ళి బయటికి వచ్చారు. అక్కడే పడున్నటువంటి నన్ను చూశారు. చూసి ఆయన అన్నారు, ఏమయ్యా నిన్ను చాలా కాలం నుంచి చూస్తున్నాను, నువ్వు మీ తమ్ముడు వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా, నువ్వే ఇవాళ రెక్కలు కానిపోయి ఇలా ఉన్నావు అని అడిగారు. అడిగితే నేను జరిగిన కథంతా చెప్పాను. ఆనాడు నిశాకర మహర్షి నాకు ఒక వరం ఇచ్చారు. ఏమని? పక్షౌచతే ప్రపక్షౌచ పునరన్యో భవిష్యతః ప్రాణాశ్చ చక్షుషీ చైవ విక్రమశ్చ బలంచతే. సంపాతి నువ్వు బెంగ పెట్టుకోకు, భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జరగవలసి ఉంది. రెక్కలు లేకపోయినా నువ్వు ఇక్కడ పడుండు. నువ్వు చూశావే సీతాపహరణాన్ని, నువ్వు చూశావు, నీకు తెలుసు. ఈ సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ ఒకనాడు వానరులు వస్తారు ఈ దిక్కుకి. వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి. నేను అభయం ఇస్తున్నాను. కాలిపోయినటువంటి రెక్కలు మళ్లీ పుట్టడం అన్నది సృష్టిలో ఉండదు, కానీ నీకు మళ్లీ రెక్కలు వస్తాయి. నేను చెప్తున్నాను, నువ్వు మాత్రం ఈ కొండ మీదే వేచి ఉండు అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. అందుకని కొన్ని వేల సంవత్సరముల నుంచి ఇలా బ్రతికున్నాను. ఒక్కొక్కప్పుడు ఆలోచన కలిగేది అని మహర్షి ఒక మాట అన్నారు. నాకు కూడా రామచంద్రమూర్తిని చూడాలనుంది, లక్ష్మణుణ్ణి చూడాలనుంది, కానీ రామావతారం రాముడు రావడానికి ఇంకా కొన్ని వేల సంవత్సరముల సమయం ఉంది. అంతకాలం ఈ శరీరంలో ఉండాలని లేదు, అందుకని దీన్ని వదిలేద్దాం అనుకుంటున్నాను, వెళ్ళిపోతాను అన్నారు. మహర్షులంటే వాళ్ళ శక్తి ఎలా ఉండేదో చూడండి. దీంట్లో ఉండాలని మనం తాపత్రయపడతాం. ఎవడుంటాడు లేదు, కూలివాడు పట్టుకొచ్చిన బియ్యపు మూట అనేవారు రమణులు. శరీరాన్ని ఎప్పుడు దింపేద్దామా అని చూస్తాడు కూలివాడు. జ్ఞాని కూడా ఎప్పుడు ఈ దిక్కుమాల ప్రతిబంధకాల్లోంచి బయటికి పోదామా అని చూస్తుంటాడు. మరి గురువు యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన శరీరంలో ఉన్నంతసేపే శిష్యులను అనుగ్రహిస్తాడు. లేకపోతే మఠాకాశం అనంతాకాశం అయినట్టు ఆయన అనంతాకాశంలోకి వెళ్ళిపోతాడు. ఆయనకి లోటు లేదు, కానీ మళ్ళీ అందించే గురువు ఎక్కడ దొరుకుతాడు? అందుకని రమణులు వెళ్ళిపోతే జాతి ఖేదపడింది.
రమణులకేం లోటు ఉండదు. అందుకే ఆఖరణ కూడా ఆనంద భాష్పాలు రాలుస్తూ అమ్మయ్యా వదిలేస్తున్నాను శరీరం అనే ఆక్సిజన్ సిలిండర్ తీసుకొస్తుంటే వద్దు వద్దని చేతితో సంజ్ఞ చేసి జ్యోతి రూపంగా బయటకు వచ్చి అరుణాచల పర్వత శిఖరాల్లోకి కొన్ని వేల మంది చూస్తుండగా వెళ్ళిపోయారు. ఆ జ్యోతిని దర్శనం చేసిన ఒక మహాపురుషుడు ఇప్పటికీ సభలో ఉన్నారు, నాగేశ్వరరావు గారని. ఆయన మల్లవరం దేవస్థానం చైర్మన్ గారు, విశాఖపట్నం నుంచి ప్రతిరోజు రామాయణం వినడానికి ఆయన దగ్గర నేను వినాలి, అసలు అంత ప్రాజ్ఞుడైన. అటువంటి వారు కేవలం నా యందు వాత్సల్యంతో విశాఖపట్నం నుంచి వచ్చి రోజు వినడానికి వస్తున్నారు, ఇక్కడే ఉన్నారు సభలో. వారు చూశారు కూడా రమణ మహర్షి యొక్క జ్యోతిని. అందుచేత అటువంటి మహాపురుషుడు లేరా, అందుకని శరీరంతో ఉండాలని నేను అనుకోవడం లేదయా, నేను వెళ్ళిపోతున్నాను అని ఆనాడు నిశాకర మహర్షి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు వస్తారా వానరు? ఈ రెక్కలు లేని బ్రతుకెందుకు? ఆ బిడ్డడు తెచ్చి అన్నం పెట్టడం ఏమిటి? ఆకలా ఎక్కువ, వాడికా కష్టం, ఎందుకు ఈ బతుకు? కొండ మించి దూకేద్దాం అనుకుంటుంటాను. మళ్ళీ నిశాకర మహర్షి చెప్పినటువంటి మాట జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. అందువల్ల నేను బతికున్నానయ్యా. మీకు ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా వానరులారా, ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ రహస్యం మీకు సుందరకాండలో కూడా చెప్పరు. అంత గొప్ప రహస్యాన్ని ఇవాళ మీకు మాత్రమే నేను చెప్తున్నాను. ఈ మాట నాకు నిశాకర మహర్షి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పేశారు. ఎంత తపశ్శక్తో చూడండి, మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి అన్నాడు సంపాతి. ఏమిటది? సాచకామై ప్రలోభ్యంతి భక్షైర్భోజ్యైశ్చ మైథిలి నభోక్షతి మహాభాగా దుఃఖే మగ్నా యశస్విని పరమాన్నం తు వైదేహ్య జ్ఞాత్వా దాస్యతి వాసవః యదన్నమృత ప్రఖ్యం సురాణామపి దుర్లభం తదన్నం మైథిలీ ప్రాప్య విజ్ఞాయేంద్రావిదం స్థితి అగ్రముద్ధత్య రామాయ భూతలే నిర్వసిష్యతి ఇది జీవతి మే భర్త లక్ష్మణేన సహ ప్రభు దేవత్వం గచ్చతోర్వ్యాపి తయోరన్నమిదం స్థితి. సీతమ్మ తల్లిని అపహరించిన తరువాత రావణాసురుడు తనకున్నటువంటి భోగాల్ని చూపించి వశం చేసుకుందామని అంతఃపురం అంతా చూపిస్తాడు. దివ్యమైనటువంటి భక్ష్య భోజ్యములన్నీ కల్పిస్తాడు. కానీ ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు, ఒక మితుకు ముట్టదు. ఆ తల్లి శరీరం నిలబెట్టుకోవాలి కనుక ప్రతిరోజు దేవేంద్రుడు దేవతలు కూడా ఎన్నడూ కన్ను విప్పి చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని సీతమ్మకి పంపిస్తాడు. కానీ సీతమ్మ తల్లి ఆ పాయసాన్ని తినదు. ఆవిడ పాయస పాత్రని చేత్తో పట్టుకుని పైన ఉన్నటువంటి పాయసాన్ని తీసి వండిన తరువాత పై అన్నం మొట్టమొదట భర్తకి వడ్డించాలి. అందుకని పై అన్నాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బ్రతికుంటే వారికి చెందుగాక, ఒకవేళ రామలక్ష్మణులు శరీరమును విడిచిపెట్టేసి ఉంటే ఊర్ధ్వలోకములలో ఉన్న వారికి చెందుగాక అని భూమి మీద పై అన్నం పెడుతుంటుంది. అటువంటి మహాపతివ్రత సీతమ్మ. ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టినది కాదు. నరకాంతగా వచ్చిన ఎందుకు శరీరం నిలబడింది అంటే దేవేంద్రుడు పాయసాన్ని పంపించాడు అమ్మవారికి. ఆ విషయం నీకు ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇంకా అసలు రామావతారం రాకముందు. జ్ఞాపకం పెట్టుకోరా సంపాతి, వానరులు వచ్చినప్పుడు చెప్పు అని ఆ మహానుభావుడు నిశాకర మహర్షి నాకు చెప్పారు. నీకు చెప్తున్నాను. ఈ విషయాన్ని సుందరకాండలో కూడా చెప్పలేదు, ఇక్కడ చెప్పారు. కిష్కింధకాండలో నిశాకర మహర్షి చెప్పారని సంపాతి చెప్పారు. అని చెప్పిన తరువాత నిశాకరుని యొక్క కోరిక మేరకు నేను ఇక్కడ ఉండిపోయానయ్యా, అందుచేత సీతమ్మ లంకలో ఉన్నది అని చెప్పాట. చెప్పగానే తస్యత్వేవం బ్రువాణస్య సంపాతేర్వనరైః సహ ఉత్పేతతుస్తథా పక్షో సమక్షం వనచారిణాం. సాక్ష్యం పెట్టి చెప్తున్నారు మహర్షి. ఈ మాట చెప్పేట సంపాతి. చెప్పగానే రెక్కలు పుట్టాయిట. పుట్టగానే ఆశ్చర్యపోయి అటు ఇటు రెక్కలెత్తి చూసుకున్నట్ట. ఎప్పటి నుంచి లేని రెక్కలు మళ్ళీ యవ్వనం వచ్చినంత బలం వచ్చేసిందిట. ఒక్కసారి రెక్కలు అల్లార్చి చూసుకున్నట్ట. ఎర్రటి రెక్కలు రంగురంగుల ఈకలతో ఉన్నాయిట. అటు ఇటు తన రెక్కలు తాను చూసుకుని తన కళ్ళు నంబట నీళ్లు పెట్టుకున్నట్ట. చెయ్యి తెగిపోయింది, ఇంకా మళ్ళీ ఆ చెయ్యి అంటుకుంటుంది అనుకోలేదు. తన చెయ్యి తాను ఎడం చేత్తో పట్టుకుని డాక్టర్ గారి దగ్గరికి పరిగెడితే ఎనస్థీషియా ఇచ్చేసి చేతిని, తెగిపోయిన చేతిని ఉన్న చేతితో కలిపి, డాక్టర్ గారు నీ చెయ్యి మళ్ళీ నీకు అంటించానయా అంటే, ఆనాడు ఒక్కసారి చేతిని చూసుకున్నప్పుడల్లా డాక్టర్ గారు గుర్తొచ్చి ఆయనకి నమస్కారం చేసుకున్నట్టు ఆనాడు మహానుభావుడు నిశాకర మహర్షి చెప్పాడయ్యా, రామకార్యంలో మాట సాయం చెయ్యి, నీకు రెక్కలు పుడతాయన్నాడు. ఇది మహర్షి వాగ్బలం. పుట్టే రెక్కలు. ఇది రామకథా బలం. రామకార్యం మీద ఉన్న వాడికి, రామకార్యంలో రామకార్యం మీద వెడుతున్న వారికి ఒక్క మాట సాయం చేస్తే కాలిపోయిన రెక్కలు పుట్టాయి.
రామ కథ ఎంత గొప్పదో, రామనామం ఎంత గొప్పదో నిరూపించడానికి కిష్కింధకాండలో మహర్షి పునాది వేశారు. ఆ రెక్కలు పుడితే పొంగిపోయాట, అల్లార్చేట, ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయాట. ఎగిరిపోగానే ఇంకా వీళ్ళందరికీ ఆనందం వచ్చేసింది. పదండి 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 పదండి, దాటేద్దాం సముద్రం, దాటేసి లంక చేరిపోదామన్నారు. వానరులందరూ సముద్రం యొక్క ఉత్తర తీరాన్ని చేరుకున్నారు. వెళ్లిపోయిన తర్వాత ఇవాళ లైట్ వెలగదా అండి? అందుకని కోవీరో యోజన శతం లంఘయేచ్ఛ ప్లవంగమాహ ఇమాంశ్చ యుధపాన్ సర్వా నో ఓంక్షయేత్కో మహాభయాత్ కస్య ప్రభావాద్దారాంశ్చ పుత్రాంశ్చైవ గృహాణి చ ఇతో నివృత్తాః పశ్యేమ సిద్ధార్థా సుఖినో వయం యది కశ్చిత్ సమర్థో వా సాగర ప్లవనే హరి సదదాత్తిహన్న శీఘ్రం పుణ్యామభయ దక్షిణాం. ఏమయ్యా, ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవరు ఆవలి ఒడ్డుకు వెళ్ళగలిగినటువంటి వాడు? ఎవడు మిగిలిన వానర జాతికి అంతటికీ కూడా ప్రాణప్రదానం చెయ్యగలిగినటువంటి వాడు? ఎవరు ఈ ఉత్తర తీరంలో నిలబడిపోయినటువంటి 1,000 మంది వానరులు సంతోషంగా తిరిగి వెళ్లి తమ భార్యాపుత్రులతో ఆనందంగా గడపగలిగినటువంటి స్థితిని పొందినవాడు? పోన్లేండి, గోపాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేసాం కదా, వదిలిపెట్టేయండి వాటికి. అందుచేత ఎవరు మళ్లీ మాకు అటువంటి సౌభాగ్యాన్ని ప్రదానం చెయ్యగలిగిన వాడు? ఎవడి వల్ల జరుగుతుంది ఈ కార్యం? ఎవరు అటువంటి సమర్థుడు? ఎవడు మాకు అభయం ఇవ్వగలడు అని 100 యోజనముల సముద్రం దగ్గరికి వెళ్లి అడిగారట. అందరూ అక్కడ కూర్చున్నారు. ఇంకేముంది, సముద్రం దాటేస్తే లంకే. వచ్చేశారు అందరూ. తీరా సముద్రపుటొడ్డున కూర్చుని చూశారు. పెద్ద పెద్ద అలలు, పెద్ద పెద్ద తరంగాలు, తిమింగలాలు, రాక్షసులు, అనేకమైనటువంటి జలచరాలు, పావులు, ఇవన్నీ చూశారు. చతికిల పడిపోయి మళ్ళీ ఒక్కక్కడ ఒరే నువ్వేమన్నా వెళ్ళగలవురా ఈ సముద్రాన్ని దాటి అంటే అన్నాడు. పోనీ ఎంత ఎగరగలవు? ఇంకా ఏమవుతుంది? అసలు ఎవడి బలం ఎంతో బయటపడ్డం ప్రారంభమైంది. అడిగితే ఒక్కొక్కడు లేచి ప్రజెంట్ సార్ అని చెప్పి ఒక్కొక్కడు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం మవుతూ ఆత్రేయ అర్చనాశాన్ని ప్రవర చెప్పుకున్నట్టు ఒక్కొక్కడు తమ బలం చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఏమని? శరభుడు లేచాడు. అయ్యా నేను 30 యోజనములు పెడతాను. వెళ్ళి ఎక్కడ పడిపోతాడు? సముద్రంలో. వృషభుడు 40 యోజనములు సముద్రంలో. గంధమాదనుడు 50 సముద్రంలో. మైందుడు 60 సముద్రంలో. ద్వివిధుడు 70 సముద్రంలో. సుషేనుడు 80 సముద్రంలో. జాంబవంతుడు లేచాడు. ఆయన అన్నాడు, బొత్తిగా వీళ్ళల్లా నేను చెప్తే బాగుండదనో మాట అన్నాడు. ఏమయ్యో, ఇప్పుడు నేను బలం చెప్తాను, కానీ అదే నా బలం అని అనుకోకండి. నేను ఒకప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాణ్ణి. పరమేశ్వరుడు త్రివిక్రమావతారంతో రవిబింబం ఉపబింపపత్రముకు ఛత్రంబై శిరోరక్తమై శ్రవణాలంకృతయై గళాభరణమై సవర్ణ కేయూరమై చివిమత్కంకణమై కటిస్థలి ఉదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై పటుడుతా బ్రహ్మాండమున్ దాటుచోన్ అన్నట్టుగా పెరిగిపోతుంటే త్రివిక్రమావతారం. ఆ రోజున నేను ఆ త్రివిక్రముడికి ప్రదక్షిణాలు చేశాను 21 మార్లు. అంత శక్తి నాది. కానీ ఇవాళ మోకాళ్ళ నొప్పులు, పెద్దవాడిని అయిపోయాను, ఎగరలేను. ఇప్పుడు నా బలం 90 యోజనాలు, అంతకన్నా వెళ్ళలేను. అంటే అంగదుడు లేచి అన్నాడు, నేను వెళ్ళగలను 100 యోజనాలు, కానీ రిటర్న్ జర్నీ డౌట్, తిరిగి రాలేదు అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, అయ్యో అది మహాపాపమయ్యా, నహి ప్రేషయితా తాత స్వామీ ప్రేష్య కథంచన భవతాయం జనసర్వ ప్రేష్య ప్లవగ సత్తమా. ప్రభువుని సేవించేటటువంటి వాళ్ళు హాయిగా కులాసాగా కూర్చుని ప్రభు వెళ్లి తన పని తాను చూసుకుంటుంటే, అసిస్టెంట్లు అందరూ పేపర్ చదువుకుంటుంటే, ఆఫీసర్ గారు టైప్ కొట్టుకుంటుంటే లెటర్ ఎంత అసహ్యంగా ఉంటుందో అంత అసహ్యంగా ఉంటుందయ్యా. మేము ఇక్కడ కూర్చోవడం ఏమిటి, నువ్వేమో ఆ పని మీద వెళ్లి చక్కబెట్టుకోవడం ఏమిటి? ఒకవేళ నీకు శక్తి ఉన్నా నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఎంతసేపు కూర్చుని పనిని పురమాయించాలి ప్రభువు కనుక. నువ్వు కూడా 100 యోజనాలంటే ఏంటి? వెళ్ళకూడదు, తప్పు. మళ్ళీ అది పొరపాటే. ఎన్ ఆఫీసర్ షుడ్ బి అన్ ఆఫీసర్, ఎన్ అసిస్టెంట్ షుడ్ బి అన్ అసిస్టెంట్. అంతేగాని ఆఫీసర్ గుమాస్తా పని చేయకూడదు, గుమాస్తా ఆఫీసర్ పని చేయకూడదు. అందుకని ఎంత అందంగా చెప్పాడో చూడండి మహానుభావుడు జాంబవంతుడు. నువ్వు ఇక్కడ కూర్చుని చెప్పాలి తప్ప నీకు శక్తి ఉన్నా కూడా నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు చెయ్యకూడదు, ధర్మం కాదు. ఆ మాట నీ నోటంట రాకూడదు. ఎవరిని పంపాలో నాకు తెలుసు. ఉన్నాడు వాడొకడు, వాడి దగ్గరికి నేను వెళ్ళి పంపిస్తాను, చూడండి మీ అందరూ అన్నాడు. నహి ప్రేషయితా తాత స్వామీ ప్రేష్య కథంచన భవతాయం జనసర్వ ప్రేష్య ప్లవగ సత్తమా. నాయన, ఎవరిని పంపించాలో వారిని పంపించాలి, అంతేకాని ప్రభువు నువ్వెళ్ళడం ఏమిటి అని తతప్రతీతం ప్లవతాం వరిష్ట ఏకాంతమాశ్రిత్య సుఖోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరం హనుమంతమేవా. ఆజాంబవంతుడు ఒక్కడు కూర్చున్నటువంటి హనుమ దగ్గరికి వెడుతున్నారు. ఈలోగా మళ్ళీ అంగదుడు అంటాడు, అప్పటికి సంతోషం, అప్పటికి మళ్ళీ దుఃఖం. ఎవడు 100 యోజనాలు దాటుతానన్నవాడు లేడు.
అందుకని ఆయన అంటున్నారు, ఇది నాహం గమిష్యామి నాణ్యే వానర పుంగవా పునఃకల్విదమస్మాభి కార్యం ప్రాయోపవేశనం. నేను వెళ్తానంటే వెళ్ళనివ్వరు, 100 యోజనాలు వెళ్ళేవాడు కనపడ్డవు, మళ్ళీ దర్భాలు తెచ్చేస్తారా పడుకుందాం అన్నాడు. అమ్మబాబాయ్ మళ్ళీ మొదలెచ్చాడు రై పాత వీడు అనుకుని. నిరాశావాదం మనస్సులో పేరుకుపోతే ఎలా ఉంటుందో చూడండి, అంతటి బలవంతుడు కూడా అని. నువ్వు ఉండరా నాయన, ఎవరిని పంపాలో నాకు తెలుసురా, నేను ఆయన దగ్గరికి వెడతాను రా అని హనుమ దగ్గరికి వెళ్ళారు. హనుమ ఒక్కరూ కూర్చుని ఏకాంతంలో సముద్రపుటొడ్డున ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి జాంబవంతుడు అంటాడు, ఏమయ్యా ఏమీ తెలియని వాళ్ళ హనుమ ఇవాళ ఇలా కూర్చునున్నావు? అప్సరాసాం శ్రేష్ఠ విఖ్యాత పుంజిక స్థల అంజనీతి పరిఖ్యాత పత్ని కేసరిణో హరే విఖ్యాతాత్తుషు లోకేషు రూపేణ ప్రతిమాభువి అభిశాపాదభూత్తాత వనరీ కామరూపిణి దుహితా వనరీంద్రస్య కుంజరస్య మహత్మనః కపిత్వే చారు సర్వాంగి కదాచిత్ కామరూపిణి. ఒకానొక సమయంలో అప్సరసలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజక స్థల అనబడేటటువంటి ఒక అప్సరస శాపవశం చేత కుంజరుడనేటటువంటి వానరుడికి కుమార్తెగా జన్మించింది. అంజన అని పేరు పెట్టారు. ఆవిడ కామరూపిణి. ఒకనాటి ఆవిడ నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య, అందుచేత నీకు తల్లి. నీ తల్లి అయినటువంటి ఆ అంజన ఒకానొక నాడు మనుష్య రూపాన్ని ధరించి విలాసంగా ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయుదేవుడు ఆవిడ్ని చూసి మోహించి తన దీర్ఘమైన బాహువుల చేత గాఢముగా కౌగిలించుకున్నాడు. ఆ తల్లంది, ఎవడురా దుర్మార్గుడు నా పాతివ్రత్యమును చెరప చూస్తున్నవాడు, నేను ఏకపత్ని వ్రతని అంది. అంటే ఆయన అన్నాడు, అమ్మా ఇదంతా ఎందుకని? బ్రహ్మగారు ఆదేశించారు తమ తమ యొక్క తేజస్సుల్ని భూమి మీద వానరులుగా పంపమని. అందుకని అమ్మా నీ పాతివ్రత్యానికి భంగం కలగదమ్మా. గొప్ప పరాక్రమమున్నవాడు, బుద్ధిమంతుడు, నవవ్యాకరణ పండితుడు, నత్వా హింసామి శుశ్రోణి మాభృత్యే సుభగే భయం మానసాస్మి గతో యత్పాం పరిష్వజ్య యశస్వినీం వీర్యవాన్ బుద్ధిమాన్ సంపన్నస్తవ పుత్రో భవిష్యతి మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘనే పవనే చైవా భవిష్యతి మయా సమః. మహాబుద్ధిమంతుడు, పరాక్రమవంతుడు, నవవ్యాకరణ పండితుడు, నాతో సమానంగా దూకగలిగిన వాడు, ఎగరగలిగిన వాడు, ప్రయాణం చెయ్యగలిగినటువంటి వాడు, ఎటువంటి పరిస్థితులలోనైనా సరే కార్యాన్ని చక్కబెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు, మహావీరుడైనటువంటి పుత్రుడు, కేవలముగా మానసికముగా నిన్ను నేను చూసినంత మాత్రం చేత నీ కడుపు ఎందు జన్మించనున్నాడమ్మా అని వరమిచ్చారు. ఆ కారణం చేత ఒక గుహలో హనుమా నువ్వు జన్మించావు. నువ్వు జన్మించగానే ఆకాశంలో ఉదయిస్తున్న సూర్య భగవానుండి చూసి తినే ఫలమనుకుని ఎగిరి ఆ సూర్య భగవానుండి పట్టుకోబోయావు. సూర్యపదానికి అడ్డొస్తున్నామని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే నీ ఎడమదవడ సొట్టబడి కింద పడ్డావు. సొట్టబడిన హనుములు కలిగిన వాడు కనుక నిన్ను హనుమా అని పిలిచారు. ఆనాడు నువ్వు భూమి మీద పడిపోతే నీ తండ్రి వాయుదేవుడికి కోపం వచ్చి ఆయన కూడా 10 డౌన్ స్ట్రైక్ మొదలు పెట్టాడు. ఆయన కూడా భూమి మీద ఎక్కడా వాయువు వీచడం ఆపేసింది. ఆనాడు ప్రాణులన్నీ సంక్షుభితం చెందాయి. చతుర్ముఖ బ్రహ్మగారు పరుగునొచ్చారు. సృష్టి ఆగిపోతోందని హనుమకి వరమిచ్చారు. ఏ అస్త్రము చేత, ఏ శస్త్రము చేత నిన్ను ఎవ్వడూ బంధించలేడు, నీకు ఏ విధమైన అపాయము రాదని వరమిచ్చారు. దేవేంద్రుడు పరిగెత్తుకొచ్చి స్వచ్ఛంద వరణం వరమిచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి, కానీ ఒక్క నాటికి నిన్ను పడగొట్టగలిగినటువంటి పురుషుడు ఈ పృథివీ మండలంలో, ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా ఉండడు. అటువంటి వాడివని వరమిచ్చారు. అందుకే ఇప్పటికీ మహానుభావుడు ఎక్కడ రామకథ చెప్పినా, ఎక్కడ రామాయణం చెప్పినా అక్కడక్కడికి ఏదో ఒక రూపంలో వస్తారట. ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కన్నుల వెంట నీరు కారుస్తూ రామకథ విని తన్మయత్వాన్ని చెందుతారట. అందుకే ఎక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడికి హనుమ వస్తారు. ఎక్కడ హనుమ అడుగు పెడతారో అక్కడ పవిత్రమై మంగళం అయిపోతుంది. ఆ ప్రాంతంలో మనం కూర్చున్నాం కనుక మన కోరికలు తీరిపోతాయి, చచ్చేవాడు కూడా బతుకుతాడు. అది రామకథకి హనుమకి ఉన్నటువంటి గొప్ప సంబంధం. అందుకనటువంటి వరం ఇచ్చాడయా మహానుభావ. నేను ఎన్నో సందర్భాల్లో గరుత్మంతుడు సముద్రంలో ఉన్న పాముల్ని తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి వాయుదేవుడు ప్రభంజనుడై వీస్తే చెట్ల యొక్క పెద్ద పెద్ద కొమ్మలని విరిచేస్తాడు, పర్వత శిఖరములను డుళ్లిచ్చేస్తాడు. అటువంటి శక్తి కలిగిన వాయుదేవుని కుమారుడవైనటువంటి నీకుంది ఆ గమన శక్తి, గరుత్మంతుడికుంది. అటువంటి హనుమ ఇవ్వాడ కొన్ని కోట్ల వానరముల యొక్క ప్రాణములు, భవిత, సౌభాగ్యము నీ చేతులలో ఉన్నాయి. నీ వీర్యమును, పరాక్రమమును, తేజస్సును పుంజుకో. ఒక్కసారి నీ అవిక్ర పరాక్రమాన్ని ప్రదర్శించు. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా గడచి ఆవలి ఒడ్డుకు చేరి సీతమ్మ జాడ కనిపెట్టి ఈవతలకి రా. దాని చేత వానరుల యొక్క ప్రాణములు నిలబడతాయి. స్వామి హనుమా, నీ శక్తిని చూపించొక్కసారి అనేటప్పటికీ జాంబవంతుడు ఈ మాట అనగానే పైకి లేచారట. లేచి మేరు పర్వతం ఎలా పెరిగిపోతుందో అలా పెద్ద శరీరాన్ని పెంచేశారు. పెంచేసి ఆయన ఒక్కసారి ఆ కింద వానరులందరూ బొటన వేళ్లంతంత వారైపోయారు, చిన్న చిన్న వారి కింద.
అంత పెద్ద స్వరూపంతో నిలబడ్డారు. నిలబడంటారు, యదా విజృంభతే సింహో వివృద్ధో గిరిగహ్వరే మారుత స్వరుసపుత్రస్తథా సంప్రతి జృంభతే అశోభత ముఖం తస్యా జృంభమాణస్య ధీమతః అంబరీష వివాదీప్తం విధోమైవ పావకః అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమానిదమిబ్రవీత్ అరుజత్ పర్వతాగ్రాణీ హుతాశన సఖోనిలః బలవాన్ అప్రమేయశ్చ వాయురాకాశగోచరః యస్యాహం శీఘ్రవేగస్య శీఘ్రగస్య మహాత్మనః మారుత సౌరసపుత్ర ప్రవనే నాస్తి మత్సమః ఉత్సహేయం హి విస్తీర్ణః మాలికంతమివాంబరం మేరుం గిరివసంగేన పరిగంతుం సహస్రశః బాహువేగ ప్రణున్నేన సాగరేణ ముత్సహే సమాప్లావయితుం లోకం సపర్వత నదీహ్రదం ముమోరు జంఘవేగేన భవిష్యతి సముత్థితః సముచ్ఛ్రిత మహాగ్రాసో సముద్రో వర్ణాలయం పన్నగాశనమాకాశే పతంతం పక్షిసేవితే వైనతేయమహం శక్తః పరిగంతుం సహస్రశః ఉదయాత్ర స్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనంతమివ మాదిత్య అభిగంతుం సముత్సహే సాగరం శోషయిష్యామి ధారయిష్యామి మేదినీం పర్వతాం చూర్ణయిష్యామి ప్లవమాన ప్లవంగమాః మహామేరు ప్రతీకాశం మాంచ ద్రక్షరవానరాః దివమవృత్య గచ్చంతం గసవాన వివాంబరాం ఇదమిష్యామి జీమూత కంపయిష్యామి పర్వతాన్ సాగరం చోభయిష్యామి ప్లవమాన సమాహితః అని ఒక్కసారి పెద్ద పర్వత సండిభమైనటువంటి ఆకారంతో ఆ భూమి మీద నిలబడితే గుహలోంచి సింహం పెద్ద ఆవలిస్తూ బయటకు వస్తుంటే అక్కడ చూసిన ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతారో అప్పటి వరకు తమతో తిరిగినటువంటి హనుమ అటువంటి స్వరూపాన్ని పొంది ఒక పెద్ద ఆవలించేసరికి ఒళ్ళు విరుచుకుని బాహువులను ఇలా పైకెత్తి ఒక్కసారి విదిల్చి తోక పైకెత్తి ఆ భూమి మీద కొట్టేసరికి వానరులందరూ గజగజలాడిపోతూ శ్రీ మహావిష్ణువు దర్శనమైతే ఎలా నిలబడిపోతారో అలా అంజలి ఘటించి నిలబడిపోయారట. ఆవలించి నిలబడితే కాల్చిన పెద్ద ఇనప పెనం ఎలా ఉంటుందో అటువంటి దంష్ట్రలతో కోరలతో దంతములతో ఎర్రటి ముక్కుతో మహానుభావుడు శోభిస్తూ హనుమ నిలబడ్డారట. ఆయన ప్రతిజ్ఞ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వానర వీరులందరికీ నమస్కారం చేశారు. నా తండ్రి వాయుదేవుడు, ఆయన అగ్నిదేవుని యొక్క సఖుడు. వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళ్ళిపోతాడో అటువంటి వాయువేగంతో నేను బయలుదేరుతున్నాను. ఇవాళ నేను బయలుదేరి వెళుతుండగా నాకు అడ్డొచ్చినటువంటి ఏ ప్రాణినైనా సరే నా యొక్క వక్షస్థలంతో గుద్ది పడగొట్టేస్తాను, పర్వతాల్ని చూర్ణం చేస్తాను, సముద్రాన్ని కలయి తిప్పేస్తాను, నా బాహువుల యొక్క శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగతోడేస్తాను, పర్వతాల్ని కదిపేస్తాను, శిఖరాల్ని ఊపేస్తాను. 100 యోజనములు కాదు, 10,000 యోజనములైనా సరే కొన్ని వేల మార్లు అటువైపు నుంచి ఇటువైపుకి దాటుతాను. సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుంచి ఆకాశంలో కెడతాను, సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను, మళ్లీ కిందకొస్తాను, మళ్లీ సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కు పెడుతుండగా మళ్లీ సూర్యుడి దగ్గరికి ఎడతాను, మళ్లీ నమస్కారం చేసి కిందకొస్తాను. వాయుదేవుడిది ఎంతవంటి బలమో నా బలం అటువంటిది. గరుత్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా గరుత్మంతుడి చుట్టూ కొన్ని వేల సార్లు ప్రదక్షిణం చేస్తాను. సముద్రానికి ఉత్తర దిక్కున కూర్చుని లేచి నా శరీరాన్ని పెంచి ఓంగి దక్షిణ దిక్కునున్న సముద్రాన్ని నా చేత్తో ముట్టుకుంటాను. ఆకాశంలో నేను ప్రయాణం చేసి వెళ్లిపోతుంటే సమస్త భూతములు గజగజలాడిపోతాయి. నేను వెడుతున్నప్పుడు ఆకాశాన్ని తీవ్రమైన దంష్టలతో కూడిన నా నోటితో తాగినట్టుగా తాగుతూ వెళ్లిపోతాను. మేరుపర్వత శిఖరాలకి కొన్ని వేల మార్లు ప్రదక్షిణం చేస్తాను. రావణాసురుడు ఈ భుజాతండానికి 10 తలల కీటకం, వాణ్ణి కొట్టి చంపేస్తాను. లేదా లంకని పెళ్లగించి చేతితో పట్టి సముద్రానికి ఈవలి ఒడ్డుకి తీసుకొస్తాను. ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు లంకని విసిరాతలు మారేస్తాను. రామచంద్రమూర్తే చూస్తారు రావణుడేమిటో. ఇక నా యొక్క పరాక్రమం ముందు నిలబడగలిగిన వాడు లేడు. నేను బయలుదేరుతున్నాను. నాకు అడ్డు రాగలిగినటువంటి వాడు ఈ బ్రహ్మాండములో లేడు. చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడు చెరక ఆసనం మీద కూర్చుని మధ్య ఆసనంలో అమృత భాండాన్ని పెడితే ఇద్దరి మధ్యలోకి వెళ్లి చెరక చేత్తో ఇద్దరిని అడ్డగించి అమృత భాండాన్ని తీసుకురాగలను. అవిక్ర పరాక్రమంతో బయలుదేరుతున్నాను అని ఎర్రటి ముఖంతో తీవ్రమైన కోరలతో పరిగల వంటి బాహువులతో తెల్లటి గోళ్లతో పుంజుకున్నటువంటి పరాక్రమం కలిగినటువంటి తొడలతో ఈ భూమి నేను ఇక్కడ నిలబడితే తట్టుకోలేక కుంగిపోతుంది. అందుకని మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద నిలబడి పాదములను ఊంచి బయలుదేరుతాను అని పర్వత శిఖరములను ఎక్కుతుంటే అక్కడున్న గంధర్వులు విద్యాధరులు ఎగిరి లేచి పారిపోయారట. ఆ పర్వతం కంపించిపోయిందిట, చెట్లు పడిపోయేట, మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయేట.
పావులు కలుగుల్లోంచి బయటికి వచ్చి తలకొక దిక్కు వెళ్ళిపోయాయిట. అటువంటి స్థితిలో స్వామి హనుమ మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతుంటే కింద నుంచి జాంబవంతుడి యొక్క ఛత్రఛాయలలో ఉన్న ఆ వానర సైన్యం అంతా మహానుభావ ఋషుల యొక్క ఆశీర్వచనము చేత, గురువుల యొక్క ఆశీర్వచనము చేత, దేవతల యొక్క ప్రభావము చేత ఏ విధమైన ప్రతిబంధకము లేకుండా 100 యోజనముల సముద్రమును గడచి ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకి చేరి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడొస్తావా అని ఒంటి పాదం మీద నిలబడి ఉంటాం హనుమ. ఇన్ని కోట్ల వానరులకి ప్రాణము పెట్టినటువంటి వాడిగా కీర్తి గడించదవుగాక, నీకోసమని పుణ్యకర్మలు చేస్తూ ఇక్కడ నిలబడతామని కైమోర్చి నమస్కరిస్తుంటే సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామి లంకాం మనసా మనస్వి. అవతల శత్రువులైనటువంటి రాక్షసుల్ని కేవలం తన చేతులతో, కాళ్లతో, పాదములతో, మోకాళ్లతో, వక్షస్థలంతో గుద్ది చంపగలిగినటువంటి వీరుడైన హనుమ, ఘర్షణ సామర్థ్యము కలిగినటువంటి హనుమ మనస్సు చేతనే లంకాపట్టణాన్ని చేరుకుని సీతమ్మని అన్వేషించడానికి ఉత్సాహంతో పొంగుతుంటే పౌర్ణమి నాటి చంద్రబింబ దర్శనమై కెరటములతో పైకి లేస్తున్నటువంటి సముద్రంలా మానసికోత్సాహమును పొంది లంకాపట్టణమును మనస్సుతో చేరిపోయి ఉన్నారు అన్న అత్యంత ఉత్సాహవంతమైన స్థితిలో సుందరకాండకి పునాది వేస్తూ కిష్కింధకాండని మహర్షి పూర్తి చేశారు.